హలో అండి, మీలో ఎంతమందికి చింతకాయ తొక్కు తెలుసో కామెంట్ చేయండి. ఇంకా దేంట్లోకి వాడతారో కూడా తెలిస్తే కామెంట్ చేయండి. ఎక్కువ పచ్చళ్ళల్లోకి వాడతామన్నమాట. ఇంకా మా సైడ్ ఏంటి అంటే 6 months దాటిన బేబీస్కి ఉంటుంది కదా, అన్నప్రాసం చేశాక ఫస్ట్ అయితే ఇవి తినిపిస్తారు. ఎందుకు అంటే ఇది కొంచెం పుల్ల పుల్లగా, తర్వాత ఉప్పుగా ఉంటుంది. ఫస్టే స్పైస్ తినలేరు కదా పిల్లలు. సో ఫస్ట్ రైస్ అలవాటు చేయడానికని కొన్ని రోజులు ఇదే పెడతారనమాట. వేడి వేడి అన్నం మెత్తగా వండేసి నెయ్యి వేసి ఇది కలిపి పెడతారు. ఇది చిన్నపిల్లలకే కాదు, మనకైనా ఫీవరు లేదంటే జలుబు చేసినప్పుడు అసలు ఏం తినాలనిపించదు కదా కొన్ని రోజులు. సో అలాంటప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది, నోటికి టేస్టీగా అనిపిస్తుంది అనమాట. సో ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను. మనకి పచ్చి చింతకాయలు దొరుకుతాయి, ఈ టైంలో అయితే ఫ్రెష్గా దొరుకుతాయి కదా. అవి తెచ్చుకొని క్లీన్ చేసుకొని మంచిగా తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలి. తర్వాత రోట్లో మెంతులు వేసుకొని కొంచెం ఎదిగిన తర్వాత నల్లేరు ఉంటుంది. నల్లేరు మనకి సిటీలో అయితే కొనుక్కోవాలి, పల్లెల్లో అయితే గట్ల పైన ఉంటుంది, మంచిగా దొరుకుతుంది. అది తెచ్చుకొని ఫ్రెష్గా నీట్గా క్లీన్ చేసుకొని అది కూడా వేసి దంచుకోవాలి. తర్వాత చింతకాయలు వేసి ఒక 50% దంచుకోవాలి. తర్వాత ఉప్పు అలాగే పసుపు వేసుకొని ఇంకా మిగిలిన దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఒక 2 days ఊరిన తర్వాత టమాటోలు వేసి ఇంకా తొక్కుతారనమాట. అప్పుడు మెత్తగా చాలా సాఫ్ట్గా వస్తుంది. అది వీడియో ఎక్కడో మిస్ అయింది, నేను ఎంత వెతికినా కనిపించలేదు, అందుకని ఇక్కడి వరకే కంటిన్యూ చేశాను అనమాట. ఇది మీరు ఎంతమందికి తెలిస్తే టేస్ట్ చేశారా లేదా కామెంట్ చేయండి. అయితే వేడి వేడి అన్నంలో ఇది చాలా బాగుంటుంది అనమాట. సో ఈ వీడియోకి ఇంతే, బాయ్ బాయ్.